హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ మగ్గం వర్క్ డిజైన్‌ని చూపిస్తాను. చాలా ఈజీ అనమాట. చూసేయండి. ఇది మెటీరియల్ రావడమే ఇలా క్రాస్ చెక్స్‌లో వచ్చిందనమాట. మెటీరియల్ మొత్తం ఇలానే ఉంటుంది. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ ఇలా క్రాస్ చెక్స్‌లోనే వస్తాయి. నేను క్రాస్ కటింగ్‌లో బ్లౌజ్ కుట్టుకున్నాను. అందుకనే ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి బాక్స్ లాగా వస్తుందనమాట. స్ట్రెయిట్‌గా వస్తాయి. ఈ మెటీరియల్‌ని చాలా సింపుల్‌గా హైలైట్ చేయడానికి పైపింగ్ వేశాను. హ్యాండ్స్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ పైపింగ్ వేశాను. దీనికి నేను మగ్గం వర్క్ చేశాను. ఆ మగ్గం వర్క్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం. కావాల్సిన మెటీరియల్ ఏంటో చూపిస్తాను. స్టోన్ ఫ్రేమ్స్, 0 సైజ్ షుగర్ బీడ్స్ గోల్డ్ కలర్వి, తర్వాత ముత్యాలు. ఈ 3 ఐటమ్స్ తోటి మనం మగ్గం వర్క్ చేద్దాం. ముందుగా ఇలా హ్యాండ్కి మగ్గం వర్క్ చూపిస్తున్నాను. క్రాస్ బాక్సులు వచ్చాయి కదా, ఈ బాక్సుల్లో వర్క్ చేయాలి. చేతులు జాయింట్ దగ్గర నుంచి ఒక అంగుళం వదిలిపెట్టి నెక్స్ట్ మనకు అంగుళం తర్వాత ఎక్కడైతే బాక్స్ స్టార్ట్ అవుతుందో ఆ బాక్స్ దగ్గర నుంచి మనం వర్క్ చేయొచ్చు. చూడండి, ఇలా ఇంటూ షేప్లో వర్క్ వచ్చింది కదా, అక్కడ ఇలా ముందుగా స్టోన్ ఫ్రేమ్స్ని కుట్టుకోవాలి. సూదికి 2 పేటల దారం ఎక్కించుకొని ఇలా స్టోన్ ఫ్రేమ్ని కుట్టుకోవాలన్నమాట. ఫ్రేమ్కి అటువైపు ఇటువైపు 2 టాకాలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఫ్రేమ్కి సెంటర్లో మళ్ళీ సూదిని బయటికి తీసుకోవాలి. ఫ్రేమ్ బయట నుంచేనండోయ్, ఫ్రేమ్ లోపల నుంచి కాదు. తర్వాత సూదికి 3 షుగర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. తర్వాత ఒక ముత్యము, మళ్ళీ ఒక షుగర్ బీడ్, మొత్తం 5 పూసలు ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకొని చూడండి, మళ్ళీ బాక్స్ క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ దగ్గరికి మనం ఇలా దారాన్ని పట్టుకొని పూసల్ని ఇలా టైట్గా లాగేసి ఇలా టాకా వేసుకోవాలి. చూడండి, పూసలకి కరెక్ట్గా సమానంగా దగ్గరగా కుట్టుకోవాలన్నమాట. మరి పూసలు బొంగలాగా వచ్చేటట్టు కాకుండా అలానే లూజ్గా కూడా కుట్టద్దు, కరెక్ట్గా సమానంగా కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 5 పూసలు ఎక్కించుకోవాలి. 3 షుగర్ బీడ్స్, ఒక ముత్యము, ఇంకొక చిన్న షుగర్ బీడ్ ఇలా ఎక్కించుకొని క్రాస్గా ఇంకొకటి కుట్టాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్కి ఇంకొక వైపున ఇంకొకటి క్రాస్గా కుట్టుకోవాలి. ఇలా ఒక స్టోన్ ఫ్రేమ్ పెట్టుకొని దానికి 3 హ్యాంగ్ అయ్యేలాగా, మనకి హ్యాంగింగ్స్ కుట్టుకుంటాం కదా, హ్యాంగింగ్స్ ఎలా అయితే కుడతామో అలా 3 కుట్టుకోవాలన్నమాట. చూడండి, చక్కగా ఇలా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత వెనక వైపు తిప్పుకొని చిన్న ముడి వేసుకొని, ముడి వేసిన తర్వాత కొంచెం లోపల నుంచి సూదిని బయటికి రానించి కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ దారం ఊడకుండా ఉంటుందన్నమాట. మనం ఇంత కష్టపడి కుట్టుకుంటాం కదా, ఊడిపోతే మళ్ళీ వేస్టే కదా, అందుకని అలా కుట్టాలి. ఇప్పుడు ఒకటి కుట్టేసాం కదా, దాని పక్కన ఒక బాక్స్ని వదిలేసి మళ్ళీ మరో బాక్స్లో కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇందాక ఏ విధంగా అయితే స్టోన్ ఫ్రేమ్ కుట్టుకొని ఆ తర్వాత 3 హ్యాంగ్ అయ్యేలాగా ముత్యాలతోటి హ్యాంగింగ్స్ లాగా కుట్టుకున్నామో అదే విధంగా కుట్టాలి. కాకపోతే ఇక్కడ మీకు డైరెక్ట్గా కుట్టడం చూపిస్తున్నాను. ఇందాక మీకు సూదిని దించడము, పైకి తీయటం ఇవన్నీ చూపించాను కదా, అలా కాకుండా ఇప్పుడు చూడండి వీడియోలో ఇలా డైరెక్ట్గా కుట్టచ్చు అనమాట. కొంచెం ఫాస్ట్గా తొందరగా పని అయిపోతుంది ఇలా కుట్టుకుంటే. చూడండి, ఒకేసారి సూదిని కిందకి దించిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే కుట్టాలో అక్కడికి సూదిని తీసుకుంటే తొందరగా పని అయిపోతుంది. ఇది కొంచెం వర్క్ చేయడం అంటే కుట్టడం అలవాటు ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా వచ్చేస్తుంది, అందుకని ఇలా చూపించాను అనమాట. ఇలా మనం సూదిని తీసి దారం కట్ చేసుకునేటప్పుడు ముడేసిన తర్వాత బయటికి దారం కనిపించకుండా కుట్టుకోవాలండి. ఇదే విధంగా ఫస్ట్ లైన్ అంతా కూడా కుట్టేశాను. లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒక 2 ఉన్నాయి కదా స్టార్టింగ్, ఆ రెండింటికి మధ్యలో ఉన్న బాక్స్ చూడండి, ఇలా ఈ రెండింటికి మధ్యలో ఉన్న బాక్స్లో కుట్టాలన్నమాట. తర్వాత ఆ రెండింటికి మధ్యలో ఉన్న బాక్స్లో కుట్టాలి. అంటే హ్యాండ్కి ఇటువైపు మనకి 3 పడతాయి అన్నమాట. అటువైపు ఒక 3 పడతాయి, సెంటర్లో ఒకటి పడుతుంది. ఇందాక ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అలాగే స్టోన్ ఫ్రేమ్ని కుట్టుకొని ఆ తర్వాత 3 లట్కన్స్ లాగా హ్యాంగింగ్స్ లాగా కుట్టుకోవాలన్నమాట. ఇదే విధంగా మనం హ్యాండ్ మొత్తం కుట్టాలి. హ్యాండ్ మొత్తము ఓపిక ఉంటే బ్లౌజ్ మొత్తం కూడా కుట్టుకోవచ్చండి, అది మన ఇష్టం. నేనైతే హ్యాండ్ మొత్తం కుట్టిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, ముడేసిన తర్వాత మాత్రం జాగ్రత్తగా కింద వైపుకి దారం కనిపించకుండా జస్ట్ ఓన్లీ లైనింగ్లోకి మాత్రమే తీసి దారం కట్ చేసుకోవాలి. ఇలాగే రెండింటి మధ్యలో ఒక బాక్స్లో మొత్తం కుట్టుకోవాలన్నమాట. ఓవరాల్గా మొత్తం కుట్టిన తర్వాత ఎలా ఉందో చూసేయండి.
చక్కగా హ్యాండ్ మొత్తం కుట్టేశానండి. మొత్తం కుట్టిన తర్వాత ఇప్పుడు స్టోన్స్ అంటించుకోవాలి. అంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత స్టోన్స్ అంటించుకుంటే ఒకేసారి మనకు పని అయిపోద్ది. మీకు చూపించడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. స్టోన్ ఫ్రేమ్స్ కుట్టుకున్నాం కదా, వాటిల్లో గ్లూ అప్లై చేసుకొని ఆ గ్లూ మీద ఇలా మనం స్టోన్స్ అంటించుకోవాలి. స్టోన్స్ అంటించడం కోసం కొంచెం గ్లూని ఏదైనా స్టిక్ లాంటిది మీ దగ్గర ఏ ఐటెం ఉన్నా స్క్రూ డ్రైవర్తో కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా సరే మీ దగ్గర ఉన్న టూల్స్ తీసుకొని వాటితోటి ఇలా చక్కగా స్టోన్స్ని అంటించుకోవాలి. కొంచెం కొంచెం గ్లూ అప్లై చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఎక్కువ గ్లూ కూడా పట్టదు. నేను ఇలా మీకు చూపించాలని హ్యాండ్ కుట్టడం పూర్తయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. మీరు కుట్టుకునేటప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ కుట్టడం పూర్తయిపోయిన తర్వాత అతికించుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా అతికించిన తర్వాత మొత్తం బ్లౌజ్ని చూపిస్తాను. ఆరిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇది లెఫ్ట్ హ్యాండ్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్కి సగమే వర్క్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్గా చేసుకోవచ్చు. వైట్ ఉంటుంది కాబట్టి అంత అవసరం ఉండదని నేను సగమే వర్క్ చేశాను. తర్వాత హ్యాండ్ ఇందాక ఆల్రెడీ చూశారు కదా, ఇప్పుడు మళ్ళీ టోటల్ బ్లౌజ్ చూపిస్తున్నాను కాబట్టి చూపించేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి, కొంచెం ఇక్కడ నాకు చాలా ఇబ్బంది అయింది. ఎలా కుట్టాలి అని బోల్డ్ అంతసేపు ప్లాన్ చేసి మరీ కుట్టాల్సి వచ్చిందనమాట. వెనక 2 లైన్స్ మాత్రమే కుట్టానండి. ఇంకొక లైన్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తుంటే నాకు తెలుస్తుంది ఇంకొక లైన్ వేస్తే బాగుంటుంది అని. చూస్తాను, ఇంకొక లైన్ కూడా వేసుకుంటాను. ఇదండి మొత్తానికి ఇలా ఓవరాల్గా నేను చాలా సింపుల్గానే బాడీని డిజైన్ చేశాను. హ్యాండ్స్ మాత్రం హైలైట్ చేశాను. మొత్తానికి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.